ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. శ్రీధర్ గారు, మనం చూసాం 2011 నుంచి అప్రతిహతంగా మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో రూల్ చేస్తున్న సందర్భం మనం చూసాం. 3 దశాబ్దాలకు పైగా అక్కడ కమ్యూనిస్టుల కంచుకోటగా వెస్ట్ బెంగాల్ నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఆ తర్వాత క్రమంగా కమ్యూనిస్టు పార్టీల పతనం, దాని తర్వాత బీజేపీ అక్కడ అనేక ప్రాంతాల్లో కూడా చొచ్చుకొచ్చిన సందర్భం మనం చూసాం. ఈసారి హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి, జాతీయ మీడియాలో అయితే ఎన్డీఏ అధికంలో ఉందని చెప్తున్న సందర్భం, అనేక ఇతర ఏజెన్సీల నుంచి వస్తున్న సమాచారం బట్టి చూస్తూ ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఇంకా కూడా స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం ఉన్నట్టు అంచనాలు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? హోరాహోరీ పోరును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? హోరాహోరీ పోరు తేలాల్సింది. ఇంకా బెంగాల్ తమిళనాడు విషయంలో మొదటి నుంచి మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా కేంద్రం ఏం చేస్తుంది, ఒక రాష్ట్రాన్ని సాధించాలి, దారికి తెచ్చుకోవాలి, బెదిరించాలంటే గవర్నర్ల నియామకం. మీరు గమనించండి, బెంగాల్లో జగదీప్ ధన్కర్ తర్వాత ఉపరాష్ట్రపతి అయ్యారు ఆయన. మమతా బెనర్జీ గారిని ఎంత సతాయించారు, అంత సతాయించారు. అసలు గవర్నర్లు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక్కడ రవి తమిళనాడు గవర్నర్ కానీ, జగదీప్ ధన్కర్ కానీ, లేదా మన తెలంగాణలో ఉన్న తమిళసై కానీ, ఏంటంటే రాష్ట్రాలను సతాయించాలంటే గవర్నర్లను వాళ్లకు తగ్గట్టుగా వేయడం అనేది బీజేపీ ఒక ఎత్తుగడగా భావిస్తుంది. మీరు ఇక్కడ కూడా గమనించండి, ఒక్కసారి వెనక్కి వెళ్తే తమిళసై సౌందరరాజన్ మనకి గవర్నర్గా ఉన్నప్పుడు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఢిల్లీలో, నేను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోయేది. ఒక గవర్నర్ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ కాదు, తలుచుకుంటేనే మాట తప్పు. మెజార్టీ ఎవరికుంది ఏది అనేది ఫ్లోర్లో స్పీకర్ తేల్చేస్తాడు, ఆ తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటాడు, అంతే తప్ప ఒక గవర్నర్ నేను తలుచుకుంటేనే మాట తప్పు. అట్లాగే సొంతంగా క్యాబినెట్ ఒక ఉపన్యాసం తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన ఉపన్యాసాన్ని సంయుక్త సమావేశంలో జరగాలి. ఎమ్మెల్యేలు ఉంటే, లేకుంటే ఒక శాసనసభ ఉంటే ఆ రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ రవి కానీ, జగదీప్ ధన్కర్ కానీ, మన తమిళసై కానీ ఏనాడు కూడా క్యాబినెట్ అప్రూవ్ చేసిన ఉపన్యాసాలు చదవాలి. అది ఇంకా దారుణం, రాజ్యాంగానికి వ్యతిరేకం అది. ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్ని రకాలుగా దిగ్బంధనం చేశారంటే, ఒకటి మతపరమైన భావోద్వేగాలు తెచ్చగొట్టారు. అది ఇవాళ పండగ చేసుకోవచ్చు, ఇవాళ పబ్బం గడుపుకోవచ్చు, కానీ అది భవిష్యత్తులో భారతదేశానికి చాలా ప్రమాదకరమైన సంకేతం. రెండవది, టీఎంసీని చీల్చే ప్రయత్నం చేశారు, దాంట్లో విజయం సాధించారు ఆ సువేందు అధికారి, దానికే మనకు తారకం. మూడవది, నిధుల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ వివక్ష చూపించడం, దేన్ని పట్టించుకోకపోవడం. అన్నిటికంటే ముఖ్యంగా ఓటర్ల ఏరివేత, అది చాలా అత్యంత ప్రధానమైనది. ప్రోగ్రామ్ జరిగింది SIR. ఎందుకంటే బీజేపీ చేపట్టిన ఓటర్ల ఏరివేతను విపక్షాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. కానీ బెంగాల్లో చాలా తీవ్రంగా ఓటర్ల ఏరివేత అనే కార్యక్రమం ప్రారంభించి లక్షల సంఖ్యలో 91 లక్షల ఏరివేత జరిగింది. ఎలక్షన్లకు నెల రోజుల ముందు నుంచే 2.5 లక్షల మంది కేంద్ర బలగాలు బెంగాల్లో తిష్ట వేశాయి. భారతదేశ చరిత్రలో ఏ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక రాష్ట్రానికి ఇంతమందిని తరలించడం అనేది జరగలే. ఒకళ్ళు గారు ఇద్దరు, 2.5 లక్షలు. రాష్ట్రంలో ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు నేను ఉద్యోగిగా 30 ఏళ్ళు పనిచేశాను, నేను చేశాను డ్యూటీలో, ఎలక్షన్ డ్యూటీ. మమ్మల్ని డ్యూటీకి వేస్తారు, పోతారు, ఆ డబ్బాలు సర్ది వాళ్ళకి అప్పగిస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కాదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డిప్లాయ్ చేసి, బెంగాల్ విషయం చెప్తున్నా, ఎన్నికల అధికారులుగా నియమించారు. ఎలక్షన్ కమిషన్, ప్రధాని, హోంమంత్రి, తర్వాత సంఘ్ పరివార్ వాళ్ళ బలగమంతా ఈ ముప్పేట దాడి చేశారు. దురదృష్టం ఏంటంటే ఆమె ప్రతి సందర్భంలో కోర్టును ఆశ్రయించింది, కానీ అనుకున్న ఆశాజనకమైన తీర్పులు రాలేదు మమతా బెనర్జీ. ఇక్కడ ఏంటంటే చుట్టూ పులుల మధ్య
ఒక చిన్న కుందేలు పిల్ల అంటే ఆమె ఒప్పుకోదేమో, ఆమె కోపం వస్తుందేమో, కానీ ఒక రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మమతా బెనర్జీ ఒక మహిళ. ఓకే. ఇంత పెద్ద దాడిని ఆమె తట్టుకుంటుంది, అది విశేషం. ఇప్పుడు రాజకీయాల్లో పదవిలో రావడం రాకపోవడం పెద్ద ఇష్యూ కాదు. జయప్రకాష్ నారాయణ ఆయన సంపూర్ణ విప్లవం తెచ్చి ఇందిరాగాంధీని గద్దె దింపినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. ఒక రాజకీయ ఆలోచించినప్పుడు పదవులు పక్కన పెడతాం, అధికారం పక్కన పెడతాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు మోదీ అమిత్ షా ద్వయం ఏదైతే మత విభజన రాజకీయాలు చేస్తుందో, ఒక అవాంఛనీయమైన రాజకీయాలు, రాజ్యాంగ వ్యతిరేకమైన రాజకీయాలు ఏవైతే చేస్తుందో, దాన్ని తీటుగా ఎదుర్కొంటున్న వాళ్ళల్లో అగ్రస్థానంలో మమతా బెనర్జీ ఉంటుంది. అందులో ఏం సందేహం లేదు. ఆమె ఒక ఆడపుల్లిలాగా కొట్లాడింది, అందులో సందేహం లేదు. కానీ ఒకవేళ రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఆమె కొట్లాడింది కానీ బలం సరిపోకపోవచ్చు. ఆమె కొట్లాటలో మాత్రం ఏమీ తేడా లేదు, సర్వశక్తులు ధారపోసి కొట్లాడింది. దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్, భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ఏంటో ఇప్పుడు అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ గారు ఆలోచించుకోవాలి. సరే, సోనియమ్మ గారు అంటే ఆమె పెద్ద మనిషి అయిపోయారు, ఆమె కష్టం, వయోభారం. అసలు మీ టార్గెట్ ఎవరు? మీ టార్గెట్ బీజేపీ అనుకుంటున్నారా, లేకుంటే ప్రాంతీయ పార్టీలు అనుకుంటున్నారా? అది తేల్చండి ఫస్ట్. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుంటే ఏ జాతీయ పార్టీ మనుగడ లేదు దేశంలో, అయిపోయింది. ఆ రోజులు పోయినాయి, ఎప్పుడో పోయినాయి. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుంటే మనుగడ లేదు అన్నప్పుడు ఒకవైపు బీజేపీ సరిగ్గా టార్గెట్ చేసి ఏ ప్రాంతీయ పార్టీని అక్కును చేర్చుకోవాలి, ఏ ప్రాంతీయ పార్టీని అక్కును చేర్చుకునే సందర్భంలో ఎక్కడ కాస్త తగ్గి ఉండాలి అనే వ్యూహంతో బీజేపీ ముందుకు పోతుంటే, ఇక్కడ పంతాలకు ప్రతిష్టలకు నాకేం తక్కువ అన్న ధోరణిలో కాంగ్రెస్ పోతుంది. ఇవాళ బెంగాల్లో కాంగ్రెస్ గెలిచిన ఓట్లు ఏవైతున్నాయో అది తప్పనిసరిగా మమతా బెనర్జీకి చేసి పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది ఇప్పటికైనా. ఇప్పుడు ఇందాక రవి గారు మంచి ప్రస్తావన తెచ్చారు, మన తెలంగాణ ప్రస్తావన. మీకు తెలంగాణలో ప్రధాన శత్రువు ఎవరు? దేశవ్యాప్తంగా రాజకీయాలు చూస్తున్నప్పుడు 8 సీట్లు మీరు తెచ్చుకుంటే మీతో పోటాపోటీగా 8 సీట్లు బీజేపీ తెచ్చుకుంది. అంటే ప్రమాదం పొంచి ఉందన్న సంకేతం వచ్చేసింది ఆల్రెడీ. వచ్చినప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్? బీజేపీని టార్గెట్ చేసి మిగతా పక్షాలతో సామరస్యంగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారా కాంగ్రెస్? మీరు గమనించిన రోజు బీజేపీని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇదే సీనరియో మొత్తం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ ప్రాంతీయ పార్టీలు బలహీనపడి బీజేపీ మెల్లమెల్లగా రాష్ట్రాలు ఆక్రమిస్తూ వస్తుందంటే కాంగ్రెస్ వ్యూహరాహిత్యం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో మీరు చక్రం తిప్పాలి, నా జాతీయ పార్టీ కేంద్రంలో మేము అధికారంలోకి రావాలనుకుంటే మీ వ్యూహం మార్చుకోండి. బీజేపీకి బలం చేకూర్చే బీజేపీని అధికారంలోకి తెచ్చే వ్యూహం ఏదైనా సరే పక్కన పెట్టండి. తాత్కాలిక ప్రయోజనాలు వద్దు. తెలంగాణ ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, రేపు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, రాహుల్ ముఖ్యమంత్రి కావాలి. మరి ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది? రేపు మమతా బెనర్జీ ఎట్లా మీ వెంట వస్తుంది? పినరయి విజయన్ ఎట్లా వస్తాడు? ఇంతవరకు కమ్యూనిస్టులు అలయన్స్లో ఉన్నారు, కానీ కేరళలో మీరు ఎదురుపడి ఓడించిన తర్వాత ఒకటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు కేరళ వెళ్ళి ప్రచారం చేశారు, పినరయి విజయ్కు హఠావో అన్నాడు, అది హడావిడి చేశారు. ఇవాళ ఎక్కడుంది తెలంగాణ సిపిఐ? రేపు ఎట్లా రేవంత్ రెడ్డితో చేయగలుగుతుంది? అంటే ఇక్కడికక్కడ లౌకిక శక్తులు కాంగ్రెస్ వెనుక ర్యాలీ కాకుండా విచ్చుకుపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి. ఒకవైపు ఏమో మతవాద శక్తులు ఎక్కడికక్కడ సాలిడ్ కన్సాలిడేట్ అవుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ గమనించాలి. ఇవాళ కనుక మమతా బెనర్జీ బెంగాల్లో ఓడిపోతే అది తప్పనిసరిగా కాంగ్రెస్ తప్పిదమే అవుతుంది, అంతకుమించి ఏమీ కాదు. ఇప్పటికైనా ఒక వర్టికల్ విభజన జరగాలి దేశంలో, మత శక్తులు లౌకిక శక్తులు. మీ వ్యక్తిగత ప్రయోజనాలు, మీ అస్తిత్వాలు, మీ పదవుల కోసం ఆరాటపడ్డాలు పక్కన పెట్టండి.
లౌకిక శక్తులు, లౌకిక పార్టీలు ఏమిటి, ఓకే మతవాద పార్టీలు ఏంటి, ఒక వర్టికల్ విభజన దేశవ్యాప్తంగా జరిగినప్పుడు మాత్రమే ఒక స్పష్టత వస్తుంది తప్ప ఓకే లేకపోతే ఇంకా అయి రేపు ఇప్పుడు ఒకవేళ బెంగాల్లో బీజేపీ గెలిచినట్టు మీరు గమనించండి, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అవుతుంది బీజేపీ. ఓకే నెక్స్ట్ పడేది తెలంగాణ మీదే. ఇంకేముంది, పక్కన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సంఖ్యమే ఉంది. తమిళనాడు సరే అది మొండి వ్యవహారం కాబట్టి ఇప్పుడప్పుడే లొంగే వ్యవహారం కాదు. ఓకే కేరళ ఏమవుతుందో చూడాలి. ఓకే కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి కాంగ్రెస్ వాదులారు. ఓకే తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక భావోద్వేగాలకు మీరు లౌకిక పార్టీలను బలి పెడితే, లౌకిక పార్టీలను టార్గెట్ చేస్తే మాత్రం అల్టిమేట్గా నష్టపోయేది వాళ్ళు. చాలా కీలకమైన అంశం ఇది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శ్రీధర్ గారు అలాగే రవి గారు ఇస్తున్న విశ్లేషణ మనం చూస్తున్నాం. లౌకిక శక్తులను ఒక్క తాటిపైకి తీసుకురావాల్సిన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాటితోనే పోటీ పడడం, వాటిని ఢీలా పడేలా చేయడం, వాటిని దెబ్బతీసే కుట్రలు చేసిన నేపథ్యంలోనే మతతత్వ శక్తులు దేశంలో ప్రబలిపోతున్నాయి, బలపడుతున్నాయనే అంశాన్ని వారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నిటికంటే ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలు వెస్ట్ బెంగాల్కు సంబంధించినవి. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఎన్డీఏ బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో హోరాహోరీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రవి గారు చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, నిజంగానే మనం చర్చించినట్టుగా వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అనేవి చాలా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 సార్లు అప్రతిహతంగా గెలిచారు మమతా బెనర్జీ గారు అక్కడ. ఈసారి గెలిస్తే 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కానీ బీజేపీ హోరాహోరీ పోరును ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ పరిస్థితులకు ఎలాంటి అంశాలు దారితీసాయంటే ఏం చెప్తారు? సీతారామరాజు గారు నిజంగా కూడా వెస్ట్ బెంగాల్లో ఒక బాగా చైతన్యవంతమైన ఓటరు. ఈ దేశానికి చాలా అన్ని రకాలుగా ఒక సైద్ధాంతిక శాస్త్రీయ పునాదులను ఇచ్చినటువంటి దేశం. ఒక దేశభక్తిని, దేశ శాస్త్రీయ పునాదులని, రాజకీయ సైద్ధాంతిక పునాదులని ఈ దేశానికి బలంగా అందించినటువంటి రాష్ట్రం బెంగాల్. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏంటంటే అక్కడ ఐడియాలజికల్ ఫైట్ ఉంటుంది. అది లెఫ్ట్ కావచ్చు, లెఫ్ట్కు కాంగ్రెస్కు మధ్యన జరిగినటువంటి ఫైట్, ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్కు మమతా బెనర్జీకి మధ్యన జరిగినటువంటి ఫైట్ కూడా ఐడియాలజికల్ బేస్డ్గా జరిగింది, ప్రజల అంశాల వారీగా జరిగింది. మమతా బెనర్జీ కూడా సిపిఎం లాంటి ఒక బలమైన పునాదులు ఉన్నటువంటి 4 దశాబ్దాల పాటు తిరుగులేని రాజకీయం అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీని, సిపిఎం లాంటి పార్టీని దెబ్బతీసింది, తీసి అధికారంలోకి రాగలిగింది ఏంది మమతా బెనర్జీ. నందిగ్రామ్ అనేటువంటి ఒక పెద్ద ప్రజలకు సంబంధించినటువంటి భూపోరాటం. ఆ భూపోరాటం పునాదిగా ఆమె ఎదిగి వచ్చింది, ఒక బలమైన విశ్వాసాన్ని కలిగించింది, ఒక ఐడియాలజీని, ఒక ప్రత్యామ్నాయ ఐడియాలజీ. సిపిఎం లాంటి పార్టీ కూడా ఇటువంటి పని చేస్తుందని అక్కడి నుంచి పునాది నుంచి ఎదిగి వచ్చి నిలబడ్డది. మళ్ళీ నిలబడిన తర్వాత కూడా దాదాపు 3 సార్లుగా గెలిచి ఒక బలంగా నిలబడింది, మామూలుగా కూడా కాదు. ఇవాళ ఏమైంది, మళ్ళీ ఇక సిపిఎం ఐడియాలజీ దెబ్బతీసింది. ఇవాళ మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీని ఇవాళ బీజేపీ పార్టీ ఏంటంటే ఒక మతవాద రాజకీయాలు, అక్కడ ఒక అనుకోకుండా కూడా ఈ మతవాద రాజకీయాలకు కొంత పునాదిగా కొంచెం ఉసిగొల్పటానికి కలిసి వచ్చిన అంశం కూడా ఏంటంటే బీజేపీ లాంటి పార్టీకి అది సరిహద్దు ప్రాంతం. ఇది మనకు ఈ దేశ విభజనలో జరిగినటువంటి టైంలో చాలా అందరు మాట్లాడతారు కదా దేశ విభజనలో. బెంగాల్ విభజన అనేది కూడా ఒకటి బలమైనటువంటిది. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్. తూర్పు బెంగాల్ అంటే ఇవాళ అదే బంగ్లాదేశ్, అక్కడ ఉండదు. ఆ సున్నితమైనటువంటి అంశం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఏంటంటే ఆ సరిహద్దు ప్రాంతము, హిందూ ముస్లిం అనేది కొంత బలంగా దాన్ని మాట్లాడితే రెచ్చగొడితే కొంత అంటుకునే అవకాశం వీళ్ళకి. ఆ పునాదిని, ఆ అంశాన్ని చూపించే వాళ్ళు బీజేపీ అక్కడ ఎంటర్ అయింది తప్ప ప్రజల కోసం పనిచేసి కానీ, ప్రజలకు ఆ రాష్ట్రానికి మేలు చేసి కానీ, ఓ పెద్ద ప్రాజెక్ట్స్ ఇచ్చి కానీ, లేకపోతే ఆ రాష్ట్ర అభివృద్ధికి మేము ఒక ఆల్టర్నేటివ్ మోడల్ చూపించి కానీ బీజేపీ ఎక్కడ ప్రజలకు చేరువ కాలే. ఎంతసేపు ఏమైందంటే చొరబాటుదారులు అని చెప్పేసి సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 90 లక్షల ఓట్లు తీసేసిందండి. ఆ 90 లక్షల ఓట్లలో 20 లక్షల మంది ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు ఇంకా సమ్ క్లెయిమ్స్ ఉన్నాయి, ఓన్లీ ఇల్లాజికల్గా తీసేసారనేటువంటి క్లెయిమ్స్ ఉన్నాయి. రకరకాల ఏది కూడా ఎక్కడ కూడా ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టుగా కూడా ప్రతి ఫైట్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎజెండానే అమలు చేసింది. జ్యుడిషియరీ కూడా బీజేపీ ఎజెండాకు అనుకూలంగానే తీర్పులు రావటం అనేది ఈ రాజకీయాల కింద ఊతమైంది.
ఎందుకంటే అక్కడ మొత్తంగా ప్రతి సందర్భంలో ఒక 2-3 సంవత్సరాలుగా, ఎందుకంటే అసలు 2021లోనే టార్గెట్ చేసి ఆ రాష్ట్రాన్ని 2021లోనే మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. అప్పటి బలంగా ఎదుర్కొనగలిగింది, తిప్పి కొట్టింది బీజేపీ రాజకీయాలు. అప్పటికి పునాదులు వేసుకున్నది ఇది ఒక బీజేపీ. ఇంకా క్రమంగా ఈ 5 ఏళ్లలో చేసిన పని ఏంటంటే సందర్భం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా సున్నితమైన భావోద్వేగాల్ని, మతపరమైనటువంటి ఉద్వేగాల్ని రెచ్చగొట్టడము, దానికి అవసరమైనటువంటి పునాదిని ఎజెండాని రూపొందించుకునేటువంటి ప్రాసెస్లో ఈ 5 ఏళ్ళు మంచి అధికారం చేతిలో ఉంది కాబట్టి అటు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అది చేసి కేవలం దానికి మేజర్గా ఈ ఓటర్లు అన్నది, ఈ ముస్లిం చొరబాటుదారులు అన్నది బూచిగా చూపించి ఆ చొరబాటుదారులు ఏదో మొత్తం మమతా బెనర్జీ గారే ఆ చొరబాటుదారులకు దారి ఇస్తుంది అన్నట్టుగా, మొత్తం ముస్లింలను తీసుకొచ్చి ఇక్కడ హిందువుల మీద ఏదో చేస్తున్నారు అన్నట్టుగా ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక విద్వేషపూరితమైనటువంటిది సృష్టించడం ద్వారా తప్ప ఇంకంతకు మించి పబ్లిక్ వెల్ఫేర్ కానీ, ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ కానీ, ఇంకేదైనా ఏది కూడా కనీసం ఇప్పటి వరకు ఒక మాట చెప్పలేదండి. ఇప్పుడు బీజేపీ ఏమీ లేదు, కేవలం హిందూ ముస్లిం చొరబాటుదారులు అది ఇది ఓట్లు తీసేయటం ఇవన్నీ చేసి ప్రజల్ని భయపెట్టించడము, రెచ్చగొట్టడము, ఇటువంటిది తప్ప ఇంకంతకు మించి లేదు. ఆ కారణంగా అయినా కూడా ఇవాళ మమతా బెనర్జీ నిజంగా కూడా ఇంత పరిస్థితుల్లో కూడా మొత్తం వ్యవస్థలన్నీ కూడా, కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఎక్కడ కూడా తను ఆశించినట్టుగా ఎక్కడ కూడా ఇంత సానుకూలమైనటువంటి వాతావరణము కానీ మద్దతు కానీ రాకపోయినా కూడా ఒంటరిగా నిలబడి వాళ్ళ బలంగా ఎదిరించగలిగి, టెక్నికల్గా ఓటు బ్యాంకులో ఈ మెజారిటీ మైనారిటీ అనేటువంటి దాంట్లో ఈ నెంబర్ గేమ్లో ఓడిపోవచ్చేమో కానీ వాళ్ళ బీజేపీని, ఈ మతవాద రాజకీయాలని, విద్వేష రాజకీయాలని ఎదిరించడంలో, అడ్డుకోవటంలో మాత్రం 100% సక్సెస్ అయినట్టే లెక్క. 100% సక్సెస్. ఎందుకంటే ఒంటరిగా సొంత పార్టీ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టుగా మొట్టమొదటి ప్రయోగం ఎక్కడ చేశారు, ఆ పార్టీని చీల్చే ప్రయోగం చేశారు. ఆ పార్టీకి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి కూడా ఎవరో కాదు, ఈమెతో ఉన్నటువంటి సువేంద్ర అధికారి, ఆయనే ఎవరో కూడా కాదు. ఆఖరికి ఆయనని పెట్టి పోయినసారి ఎన్నికల్లో ఆమెను స్వయంగా ఓడగొట్టిరు. ఏది మన భవానీపురం అనుకుంటా, ఆమెని ఓడగొట్టిరు. అయినా కూడా ఇవాళ మళ్ళీ వాటాన్ని తట్టుకున్నది. ఆ తర్వాత ఇంకా ఎన్ని రకాల అధికారాన్ని ఉపయోగించి చేతిలో ఉన్నటువంటి కేంద్ర బలగాల్ని కానీ ఉపయోగించి ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేయాలి. వాటన్నిటినీ తట్టుకొని వాళ్ళ నిలబడి నిజంగా కనుక ఇప్పుడు ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి బెంగాల్లో కనుక ఈసారి మళ్ళీ నాలుగోసారి మమతా బెనర్జీ అధికారంలోకి వస్తే, ఇంకా బీజేపీని నిలువరించగలిగితే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు దేశానికి నేను బలంగా నమ్ముతున్నాను. ఈ దేశానికి బలం ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏమిటంటే కాంగ్రెస్ పాత్రనే ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ఒక శిఖండి పాత్రలో ఉన్నది. ఒక శిఖండి పాత్ర. దీనికి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగో ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సమకాలీన రాజకీయాలలో బీజేపీ మతవాద రాజకీయాలను ఎదుర్కొనే శక్తి ఎక్కడా లేదు. అట్లా కనిపిస్తుంటది అంతే. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ అస్తిత్వాలతో ఉన్నటువంటి అందరిని పక్కన పెట్టుకొని ఇది ఉంటుంది. కానీ ఆ ప్రాంతీయ అస్తిత్వాలతో బలమైన పునాదులతో ఉన్నటువంటి పార్టీలను కూడా క్రమంగా వ్యూహరాహిత్యం, శ్రీధర్ గారు చెప్పినట్టు వ్యూహరాహిత్యం కూడా లేదని కూడా నేను అనుకుంటలేదు. వ్యూహం లేదు ఏమంటారు చూడు, ఇప్పుడు జనరల్గా అంటారు నాకు ఏ రాజకీయాలు లేవని అంటారు. అసలు నిజంగా కూడా ఈ దేశంలో నాకు ఏ రాజకీయాలు లేవు అని చెప్పడమే పెద్ద రాజకీయం. అదే పెద్ద రాజకీయం. అంతకంటే కుట్రపూరిత రాజకీయం ఇంకేం లేదు. నిజంగా కూడా ఎప్పుడన్నా ఇది తప్పు ఇది రాజ్యాంగబద్ధం, ఇది ధర్మబద్ధం అనుకున్నప్పుడు, అంటే ఒక ధర్మబద్ధమైన వ్యతిరేకత జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పేసి అనడము రాజకీయం ఎట్లయితుంది? నువ్వు ధర్మం వైపు నిలబడినట్టయితే. కానీ నాకు ఏ రాజకీయాలు లేవనుకుంటా చాలా మంది చేసేది అతిపెద్ద దుర్మార్గమైన కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసేది కూడా కదే. ఇక్కడ కాంగ్రెస్ చేసేది ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ మాకు బయటికి సెక్యులర్గా కనిపిస్తుంటాయి. దాంట్లోనే
బాటి సెక్యులర్గా కనిపిస్తుంది. ఓకే. దాంట్లోనే ఒక సోషల్ జస్టిస్గా ఒక మేమే కేర్ ఆఫ్ అన్నట్టుగా కనిపిస్తుంటుంది. మేమే నేషనల్ అన్న దేశభక్తి అన్నట్టుగా కనిపిస్తుంటుంది. మేమే ఫ్యూడల్స్కి వ్యతిరేకం అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ దాంట్లో అదే కాంగ్రెస్ పార్టీలోనే అందరు ఉంటారు. ఓకే. కరడు కట్టిన ఫ్యూడల్స్ దాంట్లోనే ఉంటారు. కరడు కట్టిన మతవాద రాజకీయాలని పెంచి పోషించేటటువంటి వాళ్లకు మహారాజా పోషకులు వీళ్ళే దాంట్లోనే ఉంటారు. ఓకే. ఇక మొత్తం ప్రజా వ్యతిరేకులు ప్రజాకంటకులంతా కూడా దాన్నే ఉంటారు. కానీ బయటికి మాత్రము అందరికీ ఓహో ఇది కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధించింది అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది ఒక ఏమైతుందంటే బలమైన పునాదులతోటి సమాజ హితం కోరి పనిచేసేటటువంటి వాళ్ళని, నిలబడేటటువంటి వాళ్ళని, స్వీయ అస్తిత్వాలతో ఉండేటటువంటి వాళ్ళని చాలా వ్యూహపూరితంగానే దెబ్బ తీసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. అందుకు నేను బలంగా నమ్ముతున్నా ఇవాళ కేరళలో అరే రాహుల్ గాంధీ లాంటి ఒక టవరింగ్ పార్టీ లీడరు ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉన్నటువంటి నీ కూటమిలో ఉన్నటువంటి ఇండియన్ కూటమిలో ఉన్నటువంటి పార్టీని ఓడించి నువ్వు ఎంపీ అవుతుంది. ఇక నువ్వేం ఫైట్ చేస్తావు? ఎవరైనా ఎవరి మీద గెలిచిండి? ఆయన ఎంపీగా సిపిఐ మీద గెలిచిండండి. సిపిఐ పార్టీ పొద్దున్న లేసే పాపం మిమ్మల్ని కాపాడటానికి, మీకు ఒక వెనుదనుగా ఉండటానికి నిరంతరం పనిచేస్తుంటారు. అధికారంలోకి వచ్చింది ఇలా ఈ తెలంగాణ లాంటి చోట కూడా మీ మాటకు, మీరు చేసే మోసపు మాటలకు సిపిఐ మీ పక్కన సిపిఐ మీ పార్టీ పక్కన ఉండటం వల్ల కొంత మీ మాటకు విలువ వచ్చి ప్రజలు మీరు చెప్పినటువంటి అబద్ధాలను కూడా నమ్మిను. కానీ ఆ సిపిఐ పార్టీకి ఉన్నాయో 2-3 ఎంపీ సీట్లు. ఆ ఎప్పుడుకున్నటువంటి పాలకీడు వాళ్ళకు రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చినటువంటి పాలకీడు కదా, అక్కడ సిపిఐ ఎప్పుడు గెలుస్తున్నటువంటి సీటు. అక్కడికి పోయిన పోటీ చేసి సిపిఐను ఓడగొట్టి తర్వాత ఈయన సీటు మారితే మళ్ళీ ప్రియాంక గాంధీ పోయి కూడా అక్కడే ఎంపీ అయింది. ఇది వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ లోతైన అవగాహన. ఇది వీళ్ళకు ఉన్నటువంటి సెక్యులర్ విధానం, సోషల్ ఇవన్నీ చెప్తాను కదా. వీళ్ళు ఎక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఇట్లా సేఫ్ గేమ్, వీళ్ళు పవర్ గేమ్లో వీళ్ళు ఎక్కడ అధికారంలోకి ఉండాలి, వీళ్ళు కూర్చి వీళ్ళు భద్రంగా ఎట్లా ఉండాలన్నటువంటి సేఫ్ గేమ్ పార్టీలే తప్ప దానికి మేమే సామాజిక న్యాయానికి అసలు మేము మించి ఇంకెవరు లేరంటారు, ఇంకా ప్రజలకి అంతకు మించి రాజ్యాంగ పరీక్షలకు మాకు మించి ఎవరు లేరండి, వీటన్నిటిని బుల్డేజెస్ చేసేది వీళ్ళే. మనం ఒక్కసారి అప్డేట్స్ చూద్దాం. వెస్ట్ బెంగాల్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూ ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం 138 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే బీజేపీ ఏకంగా 135 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. హోరాహోరీ అక్కడ పోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రెండ్స్ ఇక్కడ నుంచి ఎట్లా ముందుకెళ్తాయి అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. ఇక తమిళనాడుకు సంబంధించి డిఎంకే 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే అన్నా డిఎంకే అలాగే టీవీకేకి సంబంధించిన ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కేరళకు సంబంధించి స్పష్టంగా యూడీఎఫ్ అక్కడ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీధర్ గారు, తమిళనాడు ఎన్నికలు కూడా అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తూ ఉన్నాయి. దేశ రాజకీయాల్లో సినీ తారలకు సంబంధించిన పాత్రను మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి రూపంలో చూసాం, దాని తర్వాత తమిళనాడులో ఎంజీఆర్ గారి రూపంలో, దాని తర్వాత జయలలిత గారి రూపంలో కూడా మనం చూసాం. తాజాగా విజయ్ పార్టీ కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం టీవీకే 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే తమిళ రాజకీయాలు ఎప్పుడూ సినిమా రంగం చుట్టే తిరుగుతాయి. మీరు ఎంజీఆర్ అన్నాడు, ఎంజీఆర్కు ముందున్న కరుణానిధి, ఆయనకు అన్నాదురై మొదలుకొని డిఎంకే పాలిటిక్స్, ద్రవిడ రాజకీయాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అవి ఎప్పుడూ సినిమా చుట్టేది. ఈవెన్ స్టాలిన్ కూడా సినిమా రంగంతో సంబంధం అన్నమాట. ఉదయనిధి స్టాలిన్ ఆయన కొడుకు కూడా. అంటే దాదాపు ఒక 60 ఏళ్ల అనుబంధం సినిమా రంగానికి రాజకీయ రంగానికి తమిళనాడు అన్నాదురై నుంచి ఉంది. కరుణానిధి పెద్ద స్క్రిప్ట్ రైటర్, చాలా గొప్ప రచయిత. సరే, జయలలిత మనం చూసాం. తమిళ పాలిటిక్స్లో ఇప్పుడు కొత్తగా విజయ్ ప్రవేశం. విజయ్ అసాధారణమైన అభిమానులు ఉన్న హీరో. మరి ఆయన తనకు తానుగా ప్రభుత్వం స్థాపిస్తాడా, లేకుంటే ఉన్న ప్రభుత్వాన్ని పక్క దించే ఒక ఉపకరణంగా పరికరంగా. ఇంతకుముందు మనం చిరంజీవి పాలిటిక్స్ చూసాం, మనం సమైక్య రాష్ట్రం. ఆయన ప్రవేశం వల్ల ఆయన కొరికింది ఏమీ లేదు, కానీ ఇక్కడ ఫలితాలు తారుమారాయి. ఒక స్టార్, ఒక ఇమేజ్ ఉన్నవాడు ఏ రంగంలోనైనా రాష్ట్రాల్లో రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన తర్వాత అంచనా వేయడం కొంచెం కష్టం అవుతుంది, అంత సులభం కాదు. సరే, ఎన్టీ రామారావు విషయంలో జరిగింది ఏంటంటే
అందరూ ఎన్టీ రామారావు విషయంలో ఆత్మగౌరవం, ఆయన ఓడించాడు, అది చేశాడు, కాంగ్రెస్ను మట్టి కనిపించారు, ఇవన్నీ అంటారు. అవును, నిజమే, వాస్తవమే. కానీ 83 నాటికి కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మీద పచ్చి వ్యతిరేకత ఉంది. మీరు గమనించండి, ఇక్కడ ఎన్టీ రామారావు గెలిచాడు 83లో. ఓకే. కానీ కర్ణాటకలో ఏ గ్లామర్ లేదు. రామకృష్ణ హెగ్డే జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో ఒక పరిపక్వ స్థితికి వచ్చింది ఓకే. కాంగ్రెస్ను ఓడించాలని. ఆ స్థితిని ఒడిచి పట్టుకున్నవాడు నాయకుడు అయ్యాడు. అందులో అక్కడ రామకృష్ణ హెగ్డే కర్ణాటకలో, ఇక్కడ ఎన్టీ రామారావు. ఓకే. కానీ ఇక్కడ తమిళనాడులో ఆ పరిపక్వ స్థితి లేదు. ఓకే. స్టాలిన్ దించాలి అనే కసి ప్రజల్లో లేదు. ఓకే. ఎలాగైనా ఓడించాలని లేదు. అటు అన్నా డిఎంకే ఏమో చాలా అది రకరకాలుగా చీలిపోయి పళనిస్వామి, పన్నీర్ సెల్వం, శశికళ, ఎప్పుడైతే జయలలిత ఆమె చనిపోయిందో తర్వాత మీరంతా చూశారు మొత్తం. శశికళ వర్గం అని ఒకటి, పళనిస్వామి అట్లా రకరకాలుగా చీలిపోయింది. పన్నీర్ సెల్వం వీళ్ళంతా కూడా అంతే. ఇక్కడ పన్నీర్ సెల్వం రాజకీయాల్లో ఆయన ఒక అద్భుతమైన వ్యక్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే మనం రామాయణ కాలంలో పాదుకా పట్టాభిషేకం చూసాం కదా. పాదుకలు అట్లా ఉంచి భరతుడు పరిపాలించాడు రాజ్యాన్ని. అట్లాగే పన్నీర్ సెల్వం, జయలలిత గారు ఆమె జైల్లో ఉన్నప్పుడు కానీ ఈయనను ముఖ్యమంత్రిగా అనామతిగా చేసిపోతే ఈయన ఏనాడు కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేదు. అలా దాన్ని అట్లా రక్షించి ఆయన అసమానమైన, అసలు ఊహించని, ఎవరితో పోల్చలేని భక్తి ఉన్నవాడు జయలలిత పట్ల. సరే, ఆయన పక్కన పళనిస్వామి వచ్చాడు. ఇప్పుడు పన్నీర్ సెల్వం లేడు. అన్నాడేంకతో బీజేపీ కలిసింది. గతంలో విడిపోయింది, ఇప్పుడు కలిసింది. ఈ గందరగోళాల మధ్య ఎందుకులై స్టాలిన్ కాదు అనుకున్న వాళ్ళు ఈ అన్నాడీఎంకే, ఈ పంచాయతీలు ఏంటి, 3 వర్గాలు ఏంటి, గ్రూపులు ఏంటి అనుకొని విజయ వైపు మొగ్గొచ్చు ఒకటి. రెండవది ఏంటంటే తమిళనాడు ప్రజల్లో విపరీతమైన ఒక అస్తిత్వ భావనలు ఉంటాయి. భాష పట్ల, సంస్కృతి పట్ల. జల్లికట్టు అది చట్టవిరుద్ధం అంటే కొట్లాడినారు వాళ్ళు. కొట్లాడి చట్టం మార్చుకున్నారు. కోర్టు కూడా కదంది జల్లికట్టు నిర్వహించడానికి వీలేదు, మీరెవరో చెప్పడానికి అని చెప్పేసి కేంద్రం మెడలు వంచి చట్టం మార్చుకున్నారు. అంత పంతాలు పట్టింపులు ఉంటాయి వాళ్ళ అస్తిత్వం విషయాలు. ఓకే. ఎప్పుడైతే స్టాలిన్ని చాలా ఇబ్బందులు పెట్టింది బీజేపీ. ఓకే. అలాంటి బీజేపీకి ఓటేసే బదులు స్టాలిన్ వ్యతిరేకులు, తమిళనాడులో స్టాలిన్ వ్యతిరేకులు ఎవరైనా ఉంటే మా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన బీజేపీకి వేసే కంటే కొత్తగా వచ్చిన పార్టీ కదా, చూద్దామని చెప్పి ప్రత్యామ్నాయంగా అన్నా డిఎంకే బీజేపీకి సంబంధించిన ఓట్లన్నీ ఇటు డ్రైవ్ అయితే కనుక ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటాం మనం, నిర్ణాయక శక్తిగా విజయ్ ఎదిగే అవకాశం ఉంది. చాలా కీలకమైన అంశం. వాస్తవానికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విజయ్ కీలకమైన పాత్ర, నిర్ణాయక పాత్ర పోషించే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు బట్టి చూస్తూ ఉంటే టీవీకే ప్రస్తుతం 80 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే డిఎంకే 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అన్నా డిఎంకే 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ విజయ్ పాత్ర వాస్తవానికి శ్రీధర్ గారు చెప్పినట్టు అత్యంత కీలకం కాబోతుందనే అంశం మనకు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై కనిపిస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఫలితాలు కూడా అందరిలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తూ ఉన్నాయి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించి ఉదయం నుంచి కొనసాగిన ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చించినప్పుడు 140, 142 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 134 స్థానాలకు పడిపోతే బీజేపీ 138 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇవి రానున్న కొన్ని గంటల్లో ఏ రకంగా మలుపు తిరుగుతాయనేది ఇప్పుడు అందరిలో కూడా తీవ్రమైన ఉత్కంఠను కలిగిస్తున్న అంశం మనకు కనిపిస్తుంది.